హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ అరుణ లక్కీ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు వీడియో వచ్చేసి మా పిల్లలు చిన్నప్పటి నుండి మనీ సేవ్ చేసుకోవడం అనే ఒక చిన్న అలవాటు నేర్పించాను. సో, యాక్చువల్లీ నేను ఎలా స్టార్ట్ చేశాను, నేను మనీ బాక్స్ ఎలా తీసుకున్నాను, అసలు ఇంత అమౌంట్ నేను ఎలా సేవ్ చేయించాను అనే విషయం కోసం మాట్లాడుకుంటూ, ఈ రోజుల్లో మనీ ఎలా ఉంది అంటే పంచభూతాలతో పాటు ఆరో భూతంగా మారిపోయింది. నిజం చెప్పాలంటే పంచభూతాలని దాటి మొదటి స్థానంలో కూర్చుంది. ఇప్పుడు నేను కౌంట్ చేస్తున్న మనీ 1 ఇయరా లేదా 2 ఇయర్స్ మనీ కాదండి. మా పెద్ద బాబు సంపత్‌కి 1½ ఇయర్ ఉన్నప్పుడు వాడికి వాళ్ళ అత్త ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చింది. అదే లాఫింగ్ బుద్ధ టైప్ షేప్‌లో ఉన్న గిఫ్ట్ ఇచ్చింది. సో, గిఫ్ట్ ఇచ్చినప్పుడు అందులో 101 రూపీ ఏసి పెద్దవాడికి గిఫ్ట్ ఇచ్చింది. సో, ఇప్పుడు మీరు చూస్తున్న సెకండ్ బాక్స్ అంటే మనీ సేవింగ్ బాక్స్ వచ్చేసి వాడికి చిన్నవాడికి అంటే చిన్నవాడి పేరు హేమాంషు. వాడికి వాళ్ళ బాబాయ్ గిఫ్ట్‌గా ప్రెజెంట్ చేశారనమాట. సో, సేమ్ అతను కూడా అంతే 101 రూపీ ఏసి గిఫ్ట్‌గా ఇచ్చారు. సో, నేను ఇందులో అమౌంట్ ఎలా సేవ్ చేసేదాన్నంటే, సో, మేము ఎక్కడికైనా వెళ్ళినా ఫర్ ఎగ్జాంపుల్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు నాకు మా రిలేటివ్స్ ఇచ్చిన డబ్బులు, అలానే మా అమ్మ పిల్లలకిచ్చిన అమౌంట్ తెచ్చి వాళ్ళ చేతే బాక్స్‌లో సేవ్ చేయించేదాన్నండి. మా ఆడపడుచు వాళ్ళిచ్చినా, లేదంటే వాళ్ళ బాబాయ్ ఇచ్చినా కూడా డబ్బులు వాళ్ళు దాచుకోవడం అనే ఒక చిన్న అలవాటు నేర్చుకున్నారు. సో, వాళ్ళకెప్పుడైనా అమౌంట్ కనిపిస్తే దాచుకోవాలి అని చెప్పి జాగ్రత్తగా బ్యాగ్‌లో పెట్టుకునేవారు. సో, ఇంక వీడియో విషయానికొస్తే చిల్లర డబ్బులని చిన్న చూపు చూడకండి. జేబీలకు బరువైపోతున్నాయని చెప్పేసి బజారు పాలు చేయకండి. ఎందుకంటే ఆ చిల్లర పైసలే రేపు నోట్లుగా మారుతాయి. ఆ నోట్లే వందలుగా, పదులుగా కూడా మారుతాయండి. ఎంతటి ధనవంతుడైనా వాడి ప్రయాణం అనేది కూడా ఒక్క రూపాయితోటే కదండీ మొదలవుతుంది. ఈ చిల్లర విలువ 90స్ కిడ్స్‌కి అలానే వాళ్ళ మదర్స్‌కి మంచి అనుభవమే ఉంటుందండి. ఎందుకంటే ఆ రోజుల్లో అమ్మ పోపుల డబ్బాని మించిన చిల్లర పెట్టే ఉండేది కాదు. సో, ఇంట్లో నాన్న ఖర్చులకిచ్చిన డబ్బుల్ని ఖర్చు చేసి మిగతా చిల్లరని జాగ్రత్తగా దాచి ఆ చిల్లరల్ని కూడా పదులుగా, వందలుగా మార్చిన అమ్మలు కూడా ఉన్నారండి. ఆ అమ్మల్లో మా అమ్మ కూడా జాగ్రత్తగా పొందుపరిచేవారు. ఒక్క అడుగుతోటే మొదలుపెట్టిన మన ప్రయాణం పెద్ద పెద్ద యాత్రలే చేస్తాం కదా! అలా ఒక్క రూపాయితోటే మన ఫైనాన్షియల్ ప్రయాణాన్ని కూడా మొదలు పెడదాం. ఎందుకు సాధ్యం కదండి! ఖచ్చితంగా అవుతుంది. డబ్బులో ఏం సంతోషం ఉంటుంది అని మాత్రం అడగొద్దండి. ఎందుకంటే మనకి సంతోషాన్నిచ్చే ప్రతి దాని వెనకాతల కూడా డబ్బే ఉంటుంది. మనకి ఇంట్లో చిన్న ఎగ్జాంపుల్ వినిపిస్తూ ఉంటుంది కదండి. వాటర్ లీకేజ్ అవుతుంది, డ్రాపు పడితే అలానే లక్ష్మీదేవి కూడా పోతుందని చాలా మంది దగ్గర విన్నాను. బట్ అది నిజానికి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాష్రూమ్‌లో వాటర్ లీకేజ్ అవుతుంది. డ్రాపు అలా పడుతూ ఉంది. బట్ అది ఈవినింగ్‌కి ఏమవుతుంది, వాటర్ బకెట్ ఫుల్ అవుతుంది. ఎప్పుడు 2 రోజులైనా ఖాళీ అవ్వని వాటర్ ట్యాంకు ఒక్క రోజుకే ఎలా ఖాళీ అయ్యింది. సో, వెంటనే మనం మళ్ళీ వాటర్ ట్యాంక్ మోటార్ ఆన్ చేస్తాం. సో, వెంటనే కరెంటు బిల్లు కూడా పెరుగుతుంది మనకి. ఇక్కడ పోతుంది వాటర్ ఒకటే కాదండి, మన సంపాదన అండ్ శ్రమ కూడా. ఒక డ్రాప్ దగ్గరే వదిలేస్తే అది వాటర్ ట్యాంక్ వరకు చేరుకుంది. అలానే ఒక్క రూపాయి అని వదిలేస్తే అదే వందలుగా కూడా అవుతుందండి. ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే విలువ, గౌరవం, మర్యాద అండి. చదువుకున్న వాడైనా చదువుకోలేని వాడైనా కూడా డబ్బుంటేనే విలువిస్తున్నారు. ఈ మధ్యకాలంలో నేనే కాదు చాలామంది నాలాగే ఈ పరిస్థితిని చాలామందే ఎదుర్కొనే ఉండుంటారు. ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు ఏ చీర కట్టుకొచ్చింది? పట్టు చీర? సిల్క్ శారీనా? గోల్డేసిందా? గిల్టేసిందా? ఇలాగ ఒంటిని అదే మన ఒంటి మీద ఉన్న వస్తువులను చూసి మాట్లాడే వాళ్ళు చాలామందే ఉన్నారండి. సో, అందుకే లక్కీ భాస్కర్‌లో అంటాడు కదా! రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటి మీద ఉండాలి అని. ఏంటి అనుకోవచ్చు. మీ దుబారా ఖర్చులు ఏంటనేవి మీకే బాగా తెలుస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నా విషయానికొస్తే నేను ఇంట్లో ఉన్నా ఉండకపోయినా అన్ని రూమ్స్‌లో కూడా లైట్స్ ఆన్ చేసి మర్చిపోతాను. ఫ్యాన్‌లో ఈవెన్ చిమ్నీ ఇలా మర్చిపోతానండి. ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఫుడ్ కూడా వేస్ట్ అవ్వకుండా తగిన సమయం చూసి తినేయాలండి. సేవ్ అవుతుందనే కదా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తాం. బట్ అది మర్చిపోయి మళ్ళీ డస్ట్‌బిన్‌కి వెళ్ళే వరకు కూడా మర్చిపోవద్దండి. మన వెహికల్స్ యొక్క మైలేజ్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. అలానే సినిమాలకి, రెస్టారెంట్‌కి వాటి బిల్స్ కూడా తగ్గించుకోవాలి. ఇంకా మన నెలవారీ బడ్జెట్‌కి మనం కళ్ళెం వేయడం ప్రారంభిస్తే చాలా మార్గాలే ఉంటాయండి. ఫస్ట్‌లో ఇవన్నీ తగ్గించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది, కఠినంగా కూడా అనిపిస్తుంది. వన్స్ ఒకసారి మార్పుకి అలవాటు పడితే ఆ మార్పు మన జీవిత విధానంలో చాలా తేడా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను కౌంట్ చేసిన మనీ వచ్చేసి పెద్ద బాబుకి ఎక్కువొచ్చిందా, చిన్న బాబుకి ఎక్కువొచ్చిందని చెప్పేసి నేను స్క్రీన్ పైన ఇస్తాను. లాఫింగ్ బుద్ధ అనేది పెద్ద బాబుది. అలానే మనీ సేవింగ్ బాక్స్ రెడ్ కలర్‌ది ఉంది కదా! ఆ బాక్స్ వచ్చేసి హేమాంషుది.
నేను ఇందులో మనీ సేవ్ చేసిన తర్వాత నాకు ఒకసారి బయట 10 రూపీస్ కాయిన్స్ మారటం లేదు అని చెప్పి అన్నారు. అయ్యో! నా బాక్స్ నుండి ఎన్ని మనీ అదే సారీ 10 కాయిన్స్ ఉన్నాయనుకుని నేను గాబరా పడ్డాను. నేను చాలా సార్లు అమ్మో! ఇందులో 10 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి. వాళ్ళు తీసుకోరంటే అనవసరంగా వృధా అయిపోతున్నాయని. బట్ ఇప్పుడు ఓపెన్ చేస్తే 3 కాయిన్స్ ఉన్నాయి అంతే. మీకు అర్థమయ్యే ఉంటది ఈ పాటికి నేను ఏ టైపో. పట్టపగలు ఖాళీగా కూర్చొని కలలు కనే రకం నేను. మీరు అడగొచ్చు డబ్బే జీవితం కాదు కదా అని. డబ్బు జీవితం కాకపోవచ్చు. కానీ డబ్బు లేని జీవితం నిజంగా దుర్భరమేనండి. డబ్బే మన జీవిత విధానాన్ని తెలుపుతుంది. ఎంత మంచి భోజనం చేస్తున్నాం, మనం ఎంత విశాలమైన ఇంట్లో ఉంటున్నాం, కంఫర్ట్ అయిన డ్రెస్ వేసుకుంటున్నామా అనేది డబ్బే నిర్ణయిస్తుంది. అలా అని చెప్పి మనం బిల్ గేట్స్ అవ్వనవసరం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం మధ్య తరగతి వాళ్ళకుండే పేదరికం అనేది మనతోటే అంతమవ్వాలి. మనం ప్రాబ్లమ్ ఫేస్ చేసినట్టే మన పిల్లలు ఫేస్ చేయకూడదు. ఆ ఒక్క లైన్ గుర్తుపెట్టుకొని సంపాదించండి. సంపాదించిన సంపాదనని జాగ్రత్తగా పొదుపు చేసుకోండి. మన 30 ఏళ్ల వయసులోనే మిగతా 60 ఏళ్ల జీవితం గురించి కూడా ఆలోచించుకోవాలి. ఫస్ట్ సాలరీ నుండే పొదుపనేది ప్రారంభించాలి. బాధ్యతలు పెరిగే కొద్దీ కేటాయింపులు కూడా పెరుగుతూ ఉంటాయండి. కేటాయింపులంటే ఏం కాదు. 'లక్కీ భాస్కర్' మూవీలో హీరో సెపరేట్ చేస్తాడు అమౌంట్. డాడీకి, తమ్ముడికి, చెల్లికి అని చెప్పేసి అలానే. జస్ట్ ఫన్నీ. సొంతిల్లు, చదువులు, ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు ఇలా మనకన్న వాటికే మనం సెపరేట్ చేసుకోవాలండి. నాలాంటి వాళ్ళు కొందరుంటారు. అద్భుతాలు జరుగుతాయనో, లేదంటే ఐశ్వర్యం ఏదైనా వచ్చి పడిపోతుందనో, కూర్చొని ఖాళీగా తిని పడుకొని కలలు కనేవాళ్ళు కూడా ఉంటారండి. బట్ అలా ఎప్పుడూ ఆలోచించొద్దండి. ఎందుకలా ఆలోచించుకోవడం? అలా వచ్చిన సంపాదన మనకెందుకండి? కష్టపడి సంపాదిద్దాం. అందులో కొంచెం అమౌంట్ మన కష్టకాలానికి దాచుకుందాం. ఇంకొంచెమంది డిఫరెంట్ పేరెంట్స్ ఉన్నారండి. వాళ్ళది పేద కుటుంబంలో పుట్టి జన్మించినా కూడా వాళ్ళు కష్టపడి తిని తినక సంపాదించి కష్టపడి కోట్లు సంపాదించి ఆ కనీసం ఆ మనీని వాళ్ళ కనీస అవసరతలకి కూడా తీర్చుకోకుండా జాగ్రత్తగా పెడతారండి. ఆ జాగ్రత్తగా కూడబెట్టిన మనీ మొత్తాన్ని ఆస్తినంతా కూడా వారసులకి కట్టబెట్టాలని అర్థం లేని ఆరాటమేనండి. అలాంటి తల్లిదండ్రులుగా అయితే అస్సలు ఉండకూడదు. పిల్లలకి మన వంతు బాధ్యతగా సైకిల్ నేర్పిస్తాము. అలానే గేమ్స్ ఆడిపిస్తాము. కొందరు పేరెంట్స్ అయితే ఈత కూడా నేర్పిస్తారండి. బట్ ఏ స్టేజ్‌లో కూడా పిల్లలకి సంపాదన అనే విషయం కోసం కూడా మాట్లాడం కదా! పైసా పైసా కూడబెట్టి కోట్లన్నీ అది బంగారు పళ్ళెంలో పెట్టిన పిల్లలు ఆ కొండల్ని మన కళ్ళ ముందే కరిగించేస్తారండి. మన మధ్య తరగతి తల్లిదండ్రులు మనం ఆస్తిపాస్తులనైతే ఇవ్వలేము. బట్ ఆర్థికంగా అక్షర జ్ఞానాన్ని నేర్పించండి. డబ్బు విలువ తెలియచేయండి పిల్లలకి. సంపాదించుకుంటారు. సంపాదించిన సంపాదనని నిలబెట్టుకుంటారు. మనం ఇచ్చిన చిల్లరని కూడా కాయిన్ జార్‌లో వేసుకోవడం అనేది చిన్నది ఇంట్లో స్టార్ట్ చేయండి. పెద్దయిన తర్వాత కూడా వాళ్ళు సంపాదించిన సంపాదనని పొదుపు చేయడం అనేది ప్రారంభిస్తారు. ఇక్కడ ఉన్న కొన్ని నోట్స్ పైన అదేంటంటారు మనీ బాక్సు ఐరన్ బాక్స్ అనమాట. అంటే ఇనప డబ్బా లాంటిదది. సో, దాంట్లోని నోట్సు, కాయిన్స్ కూడా జంగు పట్టినట్టు వచ్చాయి. మారుతాయో మారవో. మనం ఏదైనా పని లాస్ట్‌లో రిజల్ట్ చూసినప్పుడే హ్యాపీగా ఫీల్ అవుతామండి. బట్ ఎప్పుడు అలా కాదు. ఆ పని చేసినంత సేపు కూడా మనం హ్యాపీగానే ఫీల్ అవ్వాలి. సో, నేను పిల్లల చేత డబ్బులు దాచేటప్పుడు వాళ్ళ మొహంలో ఉండే ఆనందాన్ని చూసాను. బట్ ఇప్పుడు ఇంత అమౌంట్ నేను కౌంట్ చేసినప్పుడు నేను నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. ఒక రోజున మీకైనా నాకైనా ఇలాంటి కష్టం రావాలి కదా! మన సంపాదన మన పర్స్ అండ్ అదే వాలెట్ పట్టలేనంత పెద్ద స్థాయికి మనం ఎదగాలి. నాకు ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్‌ని డెకరేటివ్‌గా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. బట్ అలా అని చెప్పి వాటికి అన్ని సర్వీసెస్ నేను చెయ్యలేను. సో, ఇంట్లో ఇవి గాజు జార్స్ ఉన్నాయన్నమాట. అంటే క్యాప్‌లన్నీ పోయేవి. వాటిలో నేను ఇలా వాటర్ ఫిల్ చేసి వీక్లీ వన్స్ వాటర్ మారుస్తూ ఉంటాను. మనీ ప్లాంట్‌ని ఇలా ఇంట్లో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. బట్ మనీ ప్లాంట్ నిజంగా మనీ ఇస్తదని అలాంటి అపోహలు ఏం పెట్టుకోవద్దు. మనీ ప్లాంట్ పెరుగుతున్నట్టే ఇంట్లో డబ్బులు పెరుగుతాయి అంటారు. అదంతా ట్రాష్ అండి. ఇందులో వాటర్ వచ్చేసి నేను వీక్లీ వన్స్ ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటాను. అలా అని చెప్పి మినరల్ వాటర్ వేయకూడదంట. జస్ట్ మనం ట్యాప్ వాటర్ మాత్రమే వేస్తూ ఉంటాం. డబ్బులు సంపాదించడం అనేది నిజంగా కల. బట్ సంపాదించిన దాన్ని నిలబెట్టుకుంటమే అది నిజమైన ఒక పెద్ద కల.
మొదటిగా మీరు సంపాదించినప్పుడు ఆనందించండి. తర్వాత పొదుపు చేస్తున్నప్పుడు అదే ఆనందం రెట్టింపుతో కనిపిస్తుంది. నువ్వెంత సంపాదిస్తున్నావనేది నీ స్థితిని నిర్ణయించదు. నీ ఖర్చులే నువ్వే స్థితిలో ఉన్నావు అనేది నిర్ధారిస్తాయి. గుర్తుపెట్టుకోండి. పొదుపు అనేది అంకెలకు సంబంధించిన విషయం కాదండి. మీరు ఎంత బాగా ఫాలో అయ్యి సేవ్ చేసుకుంటున్నారు అనే దానిపైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. మనం కాపాడుకునే సొమ్ము మనల్ని కష్టకాలంలో కాపాడుతుంది. ఈ విషయాన్ని మర్చిపోకండి. అందుకే డబ్బుని జాగ్రత్తగా పొదుపు చేసుకోండి. డబ్బుని పొదుపు చేసుకోవడం అనేది చాలా సింపుల్ విషయం అండి. అది ఎప్పుడు అంటారా? మన అమ్మానాన్నలు మన కోసం సంపాదించి మన చేతిలో పెట్టినప్పుడు. ఐ హోప్ మీకు వీడియో ఎక్కడ బోర్ కొట్టలేదు అనుకుంటున్నాను. ఎనీవే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రిలేటివ్స్‌లో ఎవరైనా డబ్బును సంపాదిస్తూ వాటిని వృధా చేస్తున్న వాళ్ళకి మాత్రం కన్ఫర్మ్‌గా షేర్ చేయండి.